నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ముఖ్యంగా సాయిబాబాకి సంబంధించి చాలా విశేషమైన కార్యక్రమాలు గతంలో కూడా మన ఛానల్‌లో ప్రసారమయ్యాయి. మనందరికీ సుపరిచితులు, ప్రముఖ కవి, మనందరికీ చాలా ఆప్త బంధువు అని చెప్పొచ్చు. ఎందుకంటే సాయిబాబా గురించి ఎన్నో కార్యక్రమాలు చేయటం, నిత్యం దానికి సంబంధించిన పరిశోధనలు చేయటం, సాయిబాబాకి సంబంధించి పూర్తి అవగాహన అందరిలో కల్పించాలన్న తపనతో పనిచేయటం వ్యక్తిలో చూస్తూ ఉంటాం. చాలామంది ఉంటారు. కాకపోతే కొంతమంది మాత్రమే ప్రముఖులుగా నిలబడతారు. అలాంటి వాళ్ళే బిక్కీ కృష్ణ గారు. మన ఛానల్‌కి వచ్చి మనకి ప్రోగ్రామ్‌ని చాలా రోజులుగా ఒక సీరీస్‌లా చేస్తున్నాం సాయిబాబాకి సంబంధించి. మరిన్ని విషయాలు, సాయిబాబాకి సంబంధించిన విషయాలు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విషయంలో అయినా మీకు డౌట్ ఉన్నా, లేదా ఇంకా ఈ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అని మీరు అనిపించినా, స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు, లేదా కామెంట్ బాక్స్‌లో కూడా తెలియచేయండి. నమస్కారం అండి. విక్కీ కృష్ణ గారు, బాబాకి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఎక్కడో ఒక చోట చదివిన గుర్తుందండి, ప్రతి విమర్శ నాకు ప్రశంసే అని. అలా నిజంగా అలాంటి విమర్శ ఏదైతే ఉందో అది నిజంగా ఒక ప్రశంసలాగా బాబాకి సంబంధించిన భక్తులు కానివ్వండి, ఏ ఒక్కరూ బాబాని నమ్మలేదు అని ఒక చిన్న బయట ఇవ్వటం కానీ, ఒక చిన్న విమర్శ చేయటం కానీ ఎక్కడా చూడలేదు. సుప్రీంకోర్టు తీర్పు అసలు ఎందుకు వేశారో దానికి ఉన్న కారణాలు వేరై ఉండొచ్చు. అది వక్రీకరించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ బాబా భక్తులు ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కరూ కూడా ముందుకొచ్చి చెప్పడం ఇంతవరకు చూడలేదు మనం. దీనికి అసలు ప్రధాన కారణం ఏంటంటారు? భక్తులు అలా నిశ్చలంగా 100% ఒక భక్తితో అలా ముందుకు వెళ్ళటానికి గల కారణం ఏంటంటారు చెప్పండి? అంటే ఒక్కటండి, ఈ కలియుగములో కలియుగం అంటేనే అంటేనే పాపం, పాప యుగం ఇది. కలియుగములో మనము ఎన్నుకునేటువంటి గురువులు, దేవతలు కావచ్చు, గురువులు కావచ్చు. బాహ్య ప్రపంచంలో కోరికలు తీర్చేటువంటి వాళ్ళు దేవతలు అంటారు. దేవతలు సేవించిన తర్వాత స్వర్గానికి వెళ్ళి స్వర్గంలో అక్కడ కోరికలన్నీ తీర్చుకున్న తర్వాత మళ్ళీ మానవంగా పుట్టాల్సిందే. ఇది ఎంత చెప్పే విషయం. సరే, ఈ ప్రాక్టికల్ గా మనం ఆలోచిస్తే బాబా భక్తులు అయినటువంటి వాళ్ళు, బాబా భక్తులు బాబానే స్వయంగా ఎన్నుకుంటాడు. ప్రపంచాన్ని మార్చాలనుకున్నాడు బాబా. 1930లో పట్టుమని 10 మంది లేరు షిరిడీలో. కానీ ఒక 5 ఏళ్ల లోపల 10,000 మంది వచ్చారు. తర్వాత 50 ఆ మధ్య ప్రాంతంలో 50,000 మంది వచ్చారు. అక్కడ ఒక ముసలవ్వ రొట్టెలు తయారు చేసుకొని బాబా కోసం ఆ రొట్టెలు తయారు చేసుకొని తీసుకుని వచ్చింది. అప్పటికే 50,000 మంది ఉన్నారు. అక్కడ బాబా దగ్గరకు వెళ్ళడానికి వీల్లేదు. ఆకలి అవుతుంది. ఒక చెట్టు కింద కూర్చుంది. బాబాని చూడలేకపోతున్నాను, బాబాకి ఇవ్వలేకపోతున్నానని బాధపడుతుంది. ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు బాబాను మసీదులో ఉన్న బాబా చుట్టూ సద్ద సోపేత మధురాన్నాలు ధనవంతులంతా తెచ్చిపెట్టిన అన్ని ఉన్నాయి. అప్పుడు దీక్షితుని పిలిచి, దీక్షిత్, ఆ ముసలిది అక్కడ నా కోసం తపిస్తూ ఉంది, వెళ్ళి తీసుకుని రా అంటాడు. పోలీసులు పహారా ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు వెళ్ళి ఆమె అప్పటికే ఆకలి అయింది. ఆమె ఒక సగం రొట్టె తినింది. సగం రొట్టె తింటే ఇంకా ఒక సగం రొట్టె ఉంది. తీసుకొచ్చిన తర్వాత ఇదంతా చూసి సోపేత మధురానాలు ఉన్నాయి అవన్నీ చూసి, నీ పేదరాలు చేసిన ఈ రొట్టెను బాబా ఏం తింటాను, ఆ బ్యాగు అంటే చిన్న బ్యాగు, ఆ బ్యాగ్ వెనక ముసలిదానా ఆ బ్యాగ్ లేవు అంటాడు. ఏముంది అని తీసి, నాకు తయారు చేసుకుని వచ్చి నువ్వు తింటావా అంటుంది. అయ్యా ఆకలే స్వామి అందుకే తిన్నా. అప్పుడు అదే ఎంత ఆవురావురు మంది తింటాడనమాట, అంత ప్రేమగా. కారణం ఏమంటే తర్వాత తన గురించి వ్యాఖ్యానం చేస్తూ ఆమె ఒక సద్గురు అన్నారు, ఆమె కట్టెలు తెచ్చినప్పుడు బాబా కోసం తెస్తున్నాను, పెనం మీద కట్టెలు కాలుతున్నప్పుడు పెనం మీద రొట్టె చేస్తున్నాడు, బాబా కోసం చేస్తున్నాను అంటే అక్కడ నుంచి బాబా ధ్యానంలోనే ఉంది. ఆమె ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నాము అనే ఒక తల్లి ఉంటుంది. తల్లి స్కూల్కి పోయిన పిల్లవాడు సాయంత్రం అయితే ఇంటికి వస్తే ఏవో కొన్ని కోరికలు ఉంటాయి. రోజు ఒక్కటి చేసి పెడితే, మమ్మీ చాలా బాగుంది మమ్మీ ఈ రోజు అంటారు. లేకపోతే ఏంది మమ్మీ రోజు రొటీన్కి ఇది చేస్తాడు. అట్లాగా ఆమె చేసిన దాన్ని బాబా వర్ణిస్తారు. ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుందండి, ఒక శబరి గుర్తొస్తుంది, ఇక్కడ ఒక కుచేలుడు గుర్తొస్తున్నాడు. శబరీలు, కుచేలుడు, గుహుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా బాబా భక్తులుగా ఉన్నారు. ఇప్పుడు ఆ బాబా ఆమెకి ప్రాధాన్యత ఇచ్చాడంటే ఇక్కడ మీరు గుర్తించండి, భగవంతునికి కావాల్సింది అసలు అందరికీ అన్ని ఇచ్చేది నేనే అన్నాడు. నాకు
లడ్డులు ఇచ్చేటువంటి శక్తి నాకు ఇచ్చాడు కూడా నేను లడ్డులు చేసుకెళ్ళాను. ఆమెకు రొట్టెలు ఇక్కడ లడ్డులు ఇచ్చినా నేను గొప్పనేం కాదు. ధనం కారులో పోయినా నేనేం గొప్పను కాదు. కాలినడకన పోయినటువంటి వాడు గొప్పడు కావచ్చు. అంటే భగవంతునికి. కానీ గురువుకి గాని గురువుకి అన్నీ తెలుసు. అరే మీకు అన్నీ ఇచ్చేది నేనే అన్నప్పుడు నాకు తెలుసు కదా. కాబట్టి బాబాను ఆమెకు అంత ప్రాధాన్యత ఇస్తాడనమాట. అలాంటి భక్తులు మోరేశ్వర ప్రధాని కావచ్చు, అదే విధంగా ఇంకా కొద్దిమంది ఉన్నారు. మేగుడు, దీక్షిత్తు, వీళ్ళంతా జీవితాలు త్యాగం చేశారు. మళ్ళీ ఇంకా కొద్దిమందికి బాహ్య ప్రపంచం మీద కోరికలు బలీయంగా ఉన్నటువంటి దాసగన్ మహారాజు లాంటి వాళ్ళు, నేను ఇన్స్పెక్టర్ కావాలని, సాటే కూడా నాకు అధికారం కావాలి, అధికారం రే ఇన్స్పెక్టర్ కావాలి, నీకు అధికారం కావాలని ఎందుకు ఆలోచిస్తారు, అది ఏది శాశ్వతం కాదని బాబా క్లాస్ తీసుకుంటాడు అనమాట. కాబట్టి వీళ్ళందరినీ సైకాలజికల్గా మారుస్తాడు. అంతకన్నా ముఖ్యంగా సాయితత్వంలో ఏమిటంటే మనస్సు ప్రధానం. ఈ మనస్సు కోరికలతో నిండి ఉంటుంది. ఈ మనస్సును కంట్రోల్ చేసే శక్తి సదానింబ వృక్షస్య మూలాదివాస సుధా శ్రావిణం తిక్తం అప్య ప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అంటాడు. అంటే ఆ శ్లోకము రాసినటువంటి వ్యక్తి ఎవరు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆ ఈ మీకు మౌనంగా ఉన్నటువంటి గురువులను తయారు చేసిన గురువు ఆయన. కాబట్టి అలా అంటే ఏమి, దాని అర్థం ఏంటి? సదానింబ వృక్షస్య మూలాదివాస. సదానింబ నింబవృక్షం అంటే ఇది వేప చెట్టు కింద. ఆ వేప చెట్టు మూలంలో నివసించేటువంటి వాడ సుధా శ్రావిణం తిక్తం అప్య ప్రియంతం తరం కల్పవృక్షాధికం సాధయంత. అంటే ఏమి, విషము ఉన్నటువంటి వేప చెట్టునే తీయగానే ఆకులుగా మార్చావు. అలా నీ భక్తులను కూడా కల్పవృక్షాలుగా మార్చి, అంటే మనము ఒక వేప చెట్టు అనుకుంటే వేప చెట్టు విషం, మన మనసే విషం. ఎందుకంటే కలునకు నిలువెల్ల విషం అంటారు కదా. విషం ఎక్కడో లేదు, మన మనసు కన్నా విషం ఏదీ లేదు. ఆ విషాన్ని సుధగా అమృతంగా మార్చేటువంటి ఒక మార్మిక యోగి ఎవరు అంటే షిరిడి సాయిబాబా. అందుకే మన మనసులో అన్ని చెడు వైపు వెళ్తూ ఉంటాయి. బాబాను మనం పూజ చేస్తూ ఉంటే వీళ్ళ సదానింబ వృక్షస్య మూలాది ఒక శ్లోకం చదివినా కల్పవృక్షాధికం సాధయంతం అంటాడు. అసలు నువ్వే కల్పవృక్షం అంటాడు. కాబట్టి ఉపాసనే బాబా రాసిన శ్లోకం ఇది. ఉపాసనే బాబా యొక్క శిష్యుడు మెహర్ బాబా. అందుకే మెహర్ బాబా ఏమంటాడు తెలుసా బాబా గురించి మాట్లాడుతూ, కలియుగంలో 72 మంది గురువులు ఉన్నారు. ఆ 72 మంది గురువులను 5 మంది గురువులు పర్యవేక్షిస్తున్నారు. 5 మంది గురువులు అగ్రేసరుడు షిరిడి సాయిబాబా అన్నారు. మెహర్ బాబా కొన్ని అంటే 20-30 ఏళ్లుగా మౌనంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అద్భుత మహిమలు చూపినటువంటి వ్యక్తి మెహర్ బాబా అంటే. మరి వీళ్ళందరూ కూడా మహారాష్ట్రలో ఎటువంటి అవధూతులు పుట్టారండి, ఎటువంటి అద్భుతమైన. కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడే అర్హత కానీ యోగ్యత కానీ మనకు లేదు. అందుకే మన మనస్సు అనేటువంటి దాన్ని, మనస్సు అనేటువంటిది ఒక మాయ. ఆ మాయను తొలగించేటువంటి వాడు ఎవరు అంటే షిరిడి సాయిబాబా. తారక మంత్రము కోరిన దొరకదు ధన్యుడనైతిని అని అంటారు కదా. అట్లాగా ఈ సాయి మంత్రము కోరిన దొరకదు. ఆ సాయిబాబా భక్తులు కోట్లాది మంది రోజు పెరుగుతున్నారు. ప్రపంచం ఈ రోజు చెప్పిండని రాసుకోండి, టైం కూడా రాసుకోండి. భవిష్యత్తులో ఉండే సాయి తత్వం తప్ప ఇంక ఏ తత్వం ఉండదు. ఇదేదో సాయి భక్తంగా పరిశోధన నేను చెప్తున్నాను అనుకుంటే తప్పు. సాయి తత్వం అంటే ప్రేమతత్వం. అంటే మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగును అన్నాడు గురజాడ అప్పారావు. ఆయన 100 ఏళ్ళు ముందు జరిగేది ఆలోచిస్తూ 100 ఏళ్ల ముందున్నాడు అంటాడు శ్రీశ్రీ. 100 ఏళ్ల ముందు జరగబోయేదని రాశాడు గురజాడ అప్పారావు. అలాగా ముందు జరగబోయే ముందు ప్రపంచోన్మదానికి తిరుగులేని మందు సాయితత్వం అని శరత్ బాబుజీ గురువు చెప్పాడు. నేనే చెప్తున్నాను. ఆ మతము ఈ మతం అన్ని మతాలు చూసిన తర్వాత మానవులు ఏమాత్రము జ్ఞానం ఉన్నా కూడా ఏ మతము గొప్పది కాదు, ప్రేమ మతమే గొప్పది అని లవ్ రిలీజన్ అనేటువంటిది ఒకటి వస్తుంది. ఆ లవ్ రిలీజన్ కి ఆద్యుడేవుడు అంటే షిరిడి సాయిబాబానే మాలాంటి వాళ్ళు భవిష్యత్తులో చెప్పబోతున్నాం. ఇది జరిగేది. సో భవిష్యత్తు కూడా చెప్పేశారు వెంకీ కృష్ణ గారు. ఏదేమైనప్పటికీ బాబాకి సంబంధించి చాలా వీడియోస్, చాలా మంది చాలా రకాలుగా విమర్శలు ఎక్కువగా ఈ మధ్య కాలంలో చూసాం. కారణాలు అనేకం అయి ఉండొచ్చు. ఎవరిని కూడా విమర్శించకూడదు అనేది ముందు తెలుసుకోవాల్సిన విషయం. ఇక బాబాకి సంబంధించి ఏం చెప్తున్నారు బాబా,
ఏమి నేర్చుకోవాలని చెప్తున్నారు, ఏ తత్వాన్ని ఎక్కువగా ఆస్వాదించాలని చెప్తున్నారు అనేది వీడియోస్ ద్వారా తెలుసుకున్నాం. మరి ఈ ప్రేమతత్వం అందరికీ అర్థం అవ్వాలి అంటే వీడియోస్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.